వెల్కమ్ టు ఎస్4 మీడియా. యుద్ధం అవుట్ ఆఫ్ కంట్రోల్గా మారింది. డ్రోన్లు, మిసైళ్లు, బాలిస్టిక్ క్షిపణులతో తీవ్ర డ్యామేజ్ జరుగుతుంది. ఇండియా పాకిస్తాన్ మధ్య ఓ రేంజ్లో వార్ నడుస్తుంది. పాక్ ప్రధానంగా జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్లను టార్గెట్గా చేసుకుని అటాక్ చేస్తుంది. శ్రీనగర్ ఎయిర్పోర్ట్ సమీపంలో 5 డ్రోన్లతో బాంబులను పేలడం ఆందోళన కలిగించే విషయం. వెంటనే నార్త్ వెస్ట్ ఇండియాలోని 32 విమానాశ్రయాలను మూసివేసింది కేంద్రం. తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు చార్ధామ్ యాత్రను రద్దు చేస్తున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది కేంద్రం. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్లోని వైష్ణోదేవి ఆలయం టార్గెట్గా పాకిస్తాన్ పలుమార్లు డ్రోన్లతో అటాక్ చేసింది. ఇండియన్ ఆర్మీ వాటిని ఎప్పటికప్పుడు అడ్డుకుంటుంది. హిందూ దేవాలయాలపై కన్నేసిన పాకిస్తాన్ చార్ధామ్ యాత్రపైన అటాక్ చేసే అవకాశం ఉంటుందని భావిస్తుంది. అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో కొంతకాలం పాటు చార్ధామ్ యాత్రను నిలిపివేయాలని మోడీ సర్కార్ నిర్ణయించింది. బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రికి వెళ్లే భక్తులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు చార్ధామ్ యాత్ర కొనసాగించవద్దని వెల్లడించింది. అలాగే అక్కడ హెలికాప్టర్ సేవలను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 30న చార్ధామ్ యాత్ర ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఆ 4 పుణ్యక్షేత్రాలను 2.9 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. యాత్ర ప్రారంభానికి 40 రోజుల ముందు నుంచే ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఆధార్ వెరిఫికేషన్, కీలక డాక్యుమెంట్లు వెరిఫై చేసి లక్షలాది భక్తులకు యాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. యమునోత్రి, గంగోత్రి ధామ్ తలుపులు ఏప్రిల్ 30న తెరుచుకున్నాయి. కేదార్నాథ్ ధామ్ ఆలయం మే 2న, బద్రీనాథ్ ధామ్ మే 4న భక్తుల కోసం ఓపెన్ అయ్యాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులను యాత్రకు అనుమతిస్తారు. హిందువులకు అత్యంత పవిత్రమైన ఈ చార్ధామ్ యాత్ర హిమాలయాల్లోని యమునోత్రితో ప్రారంభమై గంగోత్రి, కేదార్నాథ్ మీదుగా వెళ్లి బద్రీనాథ్తో ముగుస్తుంది. ఇండియా పాకిస్తాన్ యుద్ధం దెబ్బకు చార్ధామ్ యాత్రకు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి.